పశ్చిమాసియా ప్రాంతం ఒక భయంకరమైన యుద్ధ వాతావరణంలో అట్టుడుగుతున్న సమయంలో భారతదేశం అనుసరిస్తున్న అత్యున్నత స్థాయి దౌత్య వ్యూహాలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ సంక్లిష్టమైన మరియు అత్యంత సున్నితమైన సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత విశ్వసనీయుడు, భారతదేశపు ఆధునిక చాణక్యుడిగా కీర్తించబడే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో పర్యటించడం, అక్కడ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్తో అత్యంత కీలకమైన మరియు వ్యూహాత్మకమైన రహస్య చర్చలు జరపడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ఒక పెను సంచలనంగా మారింది. కేవలం ఒక సాధారణ దౌత్యపరమైన పలకరింపుగా కాకుండా రెండు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పునాదులను మరింత బలోపేతం చేయడానికి మరియు రగులుతున్న మధ్యప్రాచ్య సంక్షోభం మధ్యలో భారతదేశ భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడానికి జరిగిన ఈ చారిత్రాత్మక సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అబుదాబి కేంద్రంగా జరిగిన ఈ అత్యున్నత స్థాయి సమావేశం ఒక అసాధారణమైన దౌత్య వాతావరణంలో జరిగింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్ అత్యంత సాదర స్వాగతం పలికారు. ఈ సమావేశం ప్రాముఖ్యతను మరియు తీవ్రతను తెలిపే మరో ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, ఈ రహస్య మరియు ఉన్నత స్థాయి చర్చల్లో కేవలం అధ్యక్షుడే కాకుండా అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్ మరియు ఆ దేశ జాతీయ భద్రతా అత్యున్నత మండలి ప్రధాన కార్యదర్శి అలీ బిన్ హమ్మద్ అల్ షంసీ లాంటి అత్యంత కీలకమైన పాలన మరియు భద్రతా ఉన్నతాధికారులు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన ఆత్మీయ శుభాకాంక్షలను మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం మరింతగా అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించిన సందేశాన్ని అజిత్ దోవల్ వారికి స్వయంగా అందజేశారు. దానికి ప్రతిగా అబుదాబి అధ్యక్షుడు కూడా భారతదేశ అత్యున్నత నాయకత్వానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశ ప్రజలు మరింత సుభిక్షంగా మరియు ఆర్థికంగా మరింత బలంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ పరస్పర గౌరవ మార్పిడి అనేది రెండు దేశాల నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత మరియు దౌత్యపరమైన స్నేహబంధం ఎంత దృఢంగా ఉందో ప్రపంచానికి స్పష్టంగా తెలియజేసింది. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాన చర్చనీయాంశం భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లడం. గత దశాబ్ద కాలంలో నరేంద్ర మోదీ అనుసరించిన ఖచ్చితమైన విదేశాంగ విధానం కారణంగా గల్ఫ్ దేశాలతో, ముఖ్యంగా అబుదాబితో భారతదేశ సంబంధాలు ఒకప్పుడు ఉన్న కేవలం కొనుగోలుదారు మరియు విక్రేత స్థాయి నుండి ఒక బలమైన రక్షణ, భద్రత మరియు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయి. ఈ పటిష్టమైన పునాది మీద నిలబడి అజిత్ దోవల్ మరియు అరబ్ నాయకత్వం భవిష్యత్తులో తీసుకోబోయే ఉమ్మడి నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చించారు. సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉగ్రవాదం నిర్మూలన కోసం రెండు దేశాల నిఘా వర్గాల మధ్య అత్యంత రహస్య సమాచార మార్పిడి, రక్షణ రంగంలో ఉమ్మడి పెట్టుబడులు మరియు వాణిజ్య సంబంధాలను ఒక సరికొత్త పుంతలు తొక్కించడం వంటి అనేక కీలక అంశాలు ఈ సమావేశంలో లోతుగా చర్చకొచ్చాయి. మారుతున్న ప్రపంచ క్రమంలో ఏ రెండు దేశాలైనా సరే కేవలం వాణిజ్యం మీద ఆధారపడి మనుగడ సాగించలేవని, భద్రతాపరమైన సమన్వయం ఉంటేనే ఆ భాగస్వామ్యానికి నిజమైన అర్థం ఉంటుందని అజిత్ దోవల్ ఈ చర్చల ద్వారా అరబ్ ప్రపంచానికి స్పష్టం చేశారు. ఒక బలమైన దేశ జాతీయ భద్రతా సలహాదారు నేరుగా వచ్చి ఇలాంటి విస్తృతమైన అంశాలపై చర్చలు జరపడం అనేది ఆ దేశంతో భారతదేశం ఎంతటి పారదర్శకమైన మరియు లోతైన సంబంధాలను కోరుకుంటోందో తెలియచేస్తుంది. అయితే ఈ సుదీర్ఘ సమావేశం కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాలేదు. ఈ చర్చలకు అసలైన మరియు అత్యంత తీవ్రమైన నేపథ్యం ప్రస్తుతం పశ్చిమాసియాలో కమ్ముకున్న కారుమబ్బులు మరియు భయంకరమైన యుద్ధ మేఘాలు. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులు మరియు వాటి వెనుక ఉన్న అగ్రరాజ్యాల పరోక్ష ప్రమేయం వల్ల యావత్ మధ్యప్రాచ్యం ఒక అగ్నిపర్వతంలా రగులుతోంది. ఈ తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఆ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ సుస్థిరత ఎంత ముఖ్యమో అజిత్ దోవల్ మరియు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్ సుదీర్ఘంగా చర్చించారు. ఒకవేళ ఈ దాడులు మరింత పెరిగి యుద్ధం విస్తరిస్తే
అది కేవలం ఆ 2 దేశాలకే పరిమితం కాదని, మొత్తం గల్ఫ్ ప్రాంతం నాశనమైపోతుందని, తద్వారా యావత్ ప్రపంచ శాంతికి మరియు మనుగడకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఇరు వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సంక్షోభ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి, కేవలం దౌత్య మార్గాల ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏ విధమైన కఠినమైన సమన్వయాన్ని పాటించాలి అన్న విషయంపై అజిత్ దోవల్ అరబ్ నాయకత్వంతో ఒక లోతైన వ్యూహరచన చేశారు. ఉగ్రవాద సంస్థలు లేదా ఇతర విచ్ఛిన్నకర శక్తులు ఈ యుద్ధ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని అదనపు దాడులకు తెగబడకుండా ఎలా అడ్డుకోవాలి, సరిహద్దుల భద్రతను ఎలా కట్టుదిట్టం చేయాలి అన్న అత్యంత సున్నితమైన భద్రతాపరమైన అంశాలను కూడా వారు లోతుగా విశ్లేషించారు. ఈ ప్రాంతంలో తక్షణమే శాంతి నెలకొనడం అటు అరబ్ దేశాలకు ఎంత ముఖ్యమో ఇటు భారతదేశానికి కూడా అంతే ముఖ్యమన్న చారిత్రక సత్యాన్ని దోవల్ ఈ సమావేశంలో అత్యంత బలంగా స్పష్టంగా వినిపించారు. ఈ చారిత్రాత్మక చర్చల్లో అత్యంత ప్రధానమైన మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారమైన మరో అతిపెద్ద అంశం ప్రపంచ ఇంధన భద్రత. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న భయంకరమైన యుద్ధ వాతావరణం కారణంగా సముద్ర మార్గాల్లో ముఖ్యంగా వాణిజ్య నౌకల రాకపోకలపై తీవ్రమైన ముప్పు ఏర్పడింది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గాలకు ఈ ఉద్రిక్తతలు ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. భారతదేశం తన రోజువారీ చమురు మరియు సహజవాయువు అవసరాల కోసం అత్యధిక శాతం గల్ఫ్ దేశాలపైన ఆధారపడి ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారతదేశానికి అత్యంత ప్రధానమైన ఇంధన భాగస్వామి. ఈ నేపథ్యంలో యుద్ధం కారణంగా చమురు సరఫరా ఎక్కడా నిలిచిపోకుండా, సముద్ర మార్గాల్లో సరఫరా వ్యవస్థలు దెబ్బతినకుండా ఎలాంటి అత్యవసర జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై అజిత్ దోవల్ అరబ్ అధ్యక్షుడితో అత్యంత పకడ్బందీగా మరియు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. భారతదేశం వంటి అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు ఇంధన సరఫరాలో ఏమాత్రం అంతరాయం ఏర్పడినా అది దేశీయంగా విపరీతమైన ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. సామాన్యుడిపై విపరీతమైన భారం పడుతుంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఎదురైనా కూడా భారతదేశ ఇంధన అవసరాలకు ఎలాంటి ఢోకా లేకుండా అరబ్ దేశాలు నిరంతరం సహకరించేలా ఒక అభయాన్ని ఈ సమావేశం ద్వారా దోవల్ విజయవంతంగా సాధించారు. సముద్ర మార్గాల భద్రత మరియు అంతర్జాతీయ వాణిజ్య మార్గాల పరిరక్షణపై 2 దేశాలు తమ ఉమ్మడి కార్యాచరణను మరింత పదును పెట్టాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా నిర్ణయించాయి. ఈ సంక్లిష్టమైన చర్చల్లో ప్రస్తావనకొచ్చిన మరో మానవతా మరియు భద్రతాపరమైన కోణం ప్రవాస భారతీయుల రక్షణ. గల్ఫ్ ప్రాంతంలో లక్షలాది మంది భారతీయులు జీవిస్తున్నారు. ఆయా దేశాల నిర్మాణంలో, అభివృద్ధిలో మన దేశ పౌరుల చెమట చుక్కలు దాగి ఉన్నాయి. వారి భద్రత మరియు శ్రేయస్సు కూడా భారత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశం. పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న ఈ యుద్ధ వాతావరణం అక్కడ నివసిస్తున్న భారతీయుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ సమయంలో ఒక జాతీయ భద్రతా సలహాదారు నేరుగా ఆ దేశ అత్యున్నత అధ్యక్షుని కలవడం, వారి భద్రతపై స్పష్టమైన హామీలు తీసుకోవడం అనేది అక్కడ ఉన్న భారతీయులందరికీ ఒక కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, భారతదేశం తన పౌరులను మరియు తన ఆస్తులను కాపాడుకోవడానికి ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే అత్యంత వేగంగా రంగంలోకి దిగుతుందన్న బలమైన సందేశాన్ని మోదీ ప్రభుత్వం అజిత్ దోవల్ ద్వారా ప్రపంచానికి పంపింది. ఈ మొత్తం సమావేశాన్ని తీక్షణంగా గమనిస్తే భారతదేశ దౌత్య మరియు భద్రతా రంగంలో అజిత్ దోవల్ పోషిస్తున్న అసాధారణ మరియు అసమాన పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకున్న ఒక ప్రత్యేకమైన ఆకర్షణ మరియు వ్యూహాత్మక ఆలోచన విధానం ఈ చర్చల్లో ప్రతిబింబించే. సాధారణంగా 2 దేశాల మధ్య సంబంధాలను మరియు ఒప్పందాలను విదేశాంగ మంత్రులు పర్యవేక్షిస్తుంటారు. కానీ పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్నప్పుడు, భద్రతాపరమైన మరియు అత్యంత రహస్య వ్యూహాత్మక అంశాలు సూటిగా చర్చించాల్సి వచ్చినప్పుడు నరేంద్ర మోదీ ప్రయోగించే
ప్రయోగించే అంతిమ బ్రహ్మాస్త్రం అజిత్ దోవల్. ఆయన కేవలం ఒక సాధారణ దౌత్యవేత్త కాదు. దశాబ్దాల పాటు గూఢచర్యగా పనిచేసి భౌగోళిక రాజకీయాల చదరంగాన్ని అంగుళం అంగుళం చదవగలిగిన అత్యుత్తమ నిపుణుడు. అలాంటి వ్యక్తి అరబ్ నాయకులతో చేసిన ఈ ప్రత్యక్ష చర్చలు భారతదేశ స్థాయిని అంతర్జాతీయ వేదికపై అమాంతం పెంచేశాయి. ఒకవైపు అగ్రరాజ్యాలు ఈ యుద్ధంలో ఎవరి పక్షం వహించాలా అని స్వార్థపూరిత లెక్కలు వేసుకుంటుంటే, భారతదేశం మాత్రం తన సొంత ప్రయోజనాలను కాపాడుకుంటూనే ప్రపంచ శాంతి కోసం ఇలాంటి స్వతంత్రమైన మరియు అత్యంత ధైర్యవంతమైన అడుగులు వేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సమావేశం ద్వారా అరబ్ ప్రపంచానికి, ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా భారతదేశం అవసరం ఎంత ఉందో స్పష్టమైపోయింది. పశ్చిమాసియా దేశాలు ప్రస్తుతం అమెరికాపై పూర్తిగా ఆధారపడే స్థితి నుండి బయటపడాలని ప్రయత్నిస్తున్నాయి. తమ ఆర్థిక వ్యవస్థలను కేవలం చమురుకే పరిమితం చేయకుండా ఆధునిక సాంకేతికత మరియు వైవిధ్యభరితమైన రంగాల వైపు మళ్లించాలని అబుదాబి నాయకత్వం బలంగా కోరుకుంటోంది. ఈ ప్రయాణంలో వారికి అత్యంత నమ్మకమైన, స్థిరమైన మరియు ఎన్నటికీ వెన్నుపోటు పొడవని మిత్రదేశం భారతదేశం మాత్రమేనని వారు బలంగా విశ్వసిస్తున్నారు. భారతదేశం లాంటి అతిపెద్ద మార్కెట్ మరియు సుస్థిరమైన రాజకీయ వ్యవస్థ ఉన్న దేశంతో సమగ్ర భాగస్వామ్యాన్ని కొనసాగించడం వారి భవిష్యత్తు కూడా అత్యంత అవసరం. అందుకే అజిత్ దోవల్ పర్యటనకు వారు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు. అబుదాబిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ మధ్య జరిగిన ఈ చారిత్రక సమావేశం కేవలం దౌత్య పత్రాల్లో మిగిలిపోయే ఒక సాధారణ సంఘటన కాదు. ఇది నవ భారతదేశం అనుసరిస్తున్న నూతన సాహసోపేత విదేశాంగ విధానానికి మరియు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి ఒక అద్భుతమైన సజీవ సాక్ష్యం.